ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఒకప్పుడు కేవలం వార్తలు మాత్రమే అందించాయి, తర్వాత విశ్లేషణలు ఇచ్చినాయి. ఆ తర్వాత కాలంలో మరింత ముందుకు తీసుకెళ్ళి వేగవంతమైనటువంటి అందజేయడం ప్రారంభించింది. క్రమంగా కార్పొరేట్ కంపెనీ అంటే ఈ మీడియా అంటే అప్పట్లో ఏంటి, ఎడిటర్లకి రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చేవాడు గౌరవం కొద్ది. తద్వారా తమ వైపుకి తిప్పుకుని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా వార్తలు రాయించుకునే ప్రయత్నం చేయడం ప్రారంభించారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే జరిగింది. అప్పుడు ఆ తర్వాత కాలంలో సీన్ మారింది. ఎడిటర్లకు ఇవ్వడం ఏంది, మేము యజమానులు డబ్బులు పెట్టింది మేమని చెప్పి యజమానులు అడగడం ప్రారంభించారు. ఒకప్పుడు మనకి ఆ పరిణామం కూడా కనిపించింది. దాంట్లో భాగంగా ఆ తర్వాత కాలంలో యజమానులు రాజ్యసభ సభ్యులు అవడం ప్రారంభించారు. ఇక అక్కడతో పేపర్లకి విశ్వసనీయత తగ్గడం ప్రారంభించింది. క్రమంగా పేపర్లని వదులుకుని టీవీ ఛానల్ వైపు జనం మొగ్గు చూపడం, ఆ టీవీ ఛానళ్ళని కూడా పొలిటీషియన్లు కొనేయడం. దాంతో ఇప్పుడు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా మీడియా అనేది కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళి అమ్ముడు పోతోంది. ఎవరెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకు అనుకూలంగా, చివరికి వార్తలు మానేసి ప్రజల మెదళ్ళని ప్రభావితం చేసేటటువంటి కోణంలో న్యూస్ని వ్యూస్గా రాయడం ప్రారంభించారు. ఈ పరిణామంలో కీలకమైనటువంటి అడుగు ఏంటంటే ట్రంప్ దాన్ని పట్టించుకోకపోవడంతో మిగతా మీడియానంతా చేతుల్లో పెట్టుకుని బైడెన్ 2020లో అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు 2025 నాటికి వచ్చేటప్పటికి 21లో తను అధికారం చేపట్టాడు. దానికి ఓడిపోవడానికి కారణం ట్రంప్ కేవలం మీడియా చేతుల్లో లేకపోవడం. ఈ దఫా అందుకని అందులో మీడియా వ్యతిరేకంగా ఉంటాం, మిగతా మీడియా అంతా కూడా వ్యతిరేకంగా ఉంటాం. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా కూడా పూర్తిగా ట్రంప్కి వ్యతిరేకంగా తయారవడం. ట్రంప్ నిదానంగా తనే ఒకటి సంస్థ పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ ఎలన్ మాస్క్ ద్వారా ట్విట్టర్ కొనుగోలు చేయించి ఎక్స్ని కొన్నానని చెప్పి ఆ తర్వాత ఆ సపోర్ట్తో ఈ దఫా అధికారంలోకి వచ్చాడు. అయితే టీవీ ఛానళ్ళ పరంగా ఇంకా అక్కడ కొంత ఇది ఉంది. కాబట్టి ఇప్పుడు టీవీ ఛానళ్ళని కొనటమా లేకపోతే మనమే కొత్త తీసుకురావడం అంటే ఇప్పుడు అదే ఎలన్ మాస్క్ ఇప్పుడు ఎక్స్ టీవీ ఛానల్ని తేబోతున్నాడు ఈ ఏడాది. తద్వారా క్రమంగా కార్పొరేట్ దిగ్గజాలు వీటిలోకి వస్తే ఏమవుతుంది, ఇప్పటికే మన భారతదేశంలో కూడా మోడీకి వ్యతిరేకంగా ఇదివరకు ఉండేటటువంటి వామపక్ష భావజాలకి జర్నలిస్టుల చేతిలో ఉన్నటువంటి మీడియాని కొనుగోలు చేసినటువంటి కార్పొరేట్ సంస్థలు మోడీకి అనుకూలంగా మారుతూ ఇప్పుడు ఇక్కడ పత్రికలు, టీవీలు ఇటుకి టర్న్ అయినాయి. అదేవిధంగా అక్కడ ఇక ట్రంప్కు అనుకూలమైనటువంటి నెట్వర్క్ని ప్రిపేర్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు.